అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూలై 23, 24, 25, 26వ తేదీలలో అసలు వీరి జాతకంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు కాసేపు మనసును ప్రశాంతంగా పెట్టుకొని మీకిష్టమైనటువంటి దైవాన్ని మనసులోనే తలుచుకొని ఈ మాటలను శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది మీ ప్రాణాలను, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును కాపాడేటువంటి ఒక గొప్ప పెద్ద హెచ్చరికగా భావించండి. మీ జీవితం గత కొన్ని సంవత్సరాలుగా ఎలా సాగుతుందో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీరేది పట్టుకుంటే అది బంగారం అయ్యేది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతం అయ్యేది. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం, వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చెయ్యండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. మీ మాటంటే 10 మందికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరెంత కష్టపడినా సరే, పగలు రాత్రి అని అనకుండా చెమటొచ్చినా సరే తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు దక్కటం లేదు. అయితే మీ మనసులో ఎన్నో ఆశలు, పిల్లల భవిష్యత్తు గురించి మరెన్నో కలలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ మీ కళ్ల ముందే కాలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? గత కొన్ని రోజులుగా ఎందుకు మీ ఇంట్లో అంటే మీ చేతుల్లో ఉన్నటువంటి డబ్బు ఒక్క రోజు కూడా నిలబడటం లేదు? ఒక దారిలో 10 రూపాయలు వస్తే మరొక దారిలో 100 రూపాయలు ఖర్చులు మీ నెత్తిన పడిపోతున్నాయి. ఎవరికో పాపం అని చెప్పి మీరు జాలిపడి సహాయం చెయ్యబోయి చివరికి మీరే అప్పుల పాలవుతున్నారు. మీరు ప్రాణంగా నమ్మి మీ అవసరాలను పక్కన పెట్టి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు సైతం మీకు తిరిగి రావటం లేదనే చెప్పుకోవాలి. తీరా ఆ డబ్బడిగితే మీకే వాళ్ళెదురు తిరిగి సమాధానం చెబుతున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, ఇది మీరు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి జరిగినటువంటి అతి పెద్ద ద్రోహంగా భావించండి. ఇక మీ ఇంటి ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం నిరంతరం మిమ్మల్ని వేధిస్తూనే కనిపిస్తుంది. మీకు మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్లకు కానీ హాస్పిటల్స్ చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భయం ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పడుకోగానే ఉలికిపడి లేవటం, చెడు కలలు రావటం, గుండెలో ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించటం, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో మీరు గమనించారా? గత కొన్ని నెలలుగా మీ మధ్య ఇదే విధంగా జరుగుతుంది. కుటుంబ సమస్యల విషయానికొస్తే ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా సరదాగా నవ్వుకుంటూ ఉండే మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకు పెను తుఫానులు చెలరేగుతూనే ఉన్నాయి. అసలు గొడవలు పడటానికి ఏ కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. పిల్లలు మాటలు వినకపోవటం, వారి చదువులు, భవిష్యత్తు గురించి మీరు తేరుకున్నటువంటి ఆందోళన మిమ్మల్ని పదే పదే చేస్తూనే ఉంది. నాకే ఎందుకిలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని మీరెన్నో రాత్రులు దిండులో ముఖాన్ని పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ మీకు ఒక అతి పెద్ద నిజం తెలియాలి. ఇదంతా కేవలం మీ జాతకంలో శని ప్రభావం వలనో లేదంటే ఏదో దృష్టి దోషం వలనో జరుగుతుంది. మన జాతక చక్రంలో 6వ స్థానం అనేది శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీకగా చెబుతారు. మరి మీ జాతకంలో ఈ 6వ ఇంటిపై కొన్ని పాపగ్రహాలు చూపు పడినప్పుడు మీకు బయట రోడ్డు మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ అంతరంగిక శత్రువులంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక రహస్య శత్రువు మీ జీవితంలోనికి ఎప్పుడో ప్రవేశించిందని గోచార గ్రహచారాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ శత్రువు మరెవరో కాదండి, మీతో పాటే నవ్వుతూ, మీతో పాటే కలిసి భోజనం చేస్తూ, మీ ఇంట్లోనే కూర్చొని మీ కొంప ముంచుతున్నటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. గురుగ్రహం యొక్క అపారమైనటువంటి జ్ఞానం, ధర్మం, నిస్వార్థమైనటువంటి మంచితనం మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే ఈ రాశివారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా మంచి మనసును కలిగి ఉంటారు. మీరు ఎవరిలో కూడా తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అసలు చేతకావనే చెప్పుకోవాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ జేబులో ఉన్నది మొత్తం తీసి పెడతారు. వాళ్ళకి ఇచ్చేటంత గొప్ప దానగుణమండి మీది. కానీ అన్యాయం ఏమిటంటే మీకు ఉన్నటువంటి ఈ మంచితనం
మీకిప్పుడు ఒక పెద్ద ఉరితాడులా బిగుసుకోబోతుంది. ప్రస్తుతం ఆకాశంలో జరుగుతున్నటువంటి గ్రహాల మార్పులను గనక గమనిస్తే శని భగవానుడి యొక్క సంచారం మీ రాశిపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి కావాలని చెడు చెయ్యడు. ఆయన మన కర్మలకు తగినటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప న్యాయమూర్తిగా భావించండి. ఆయన మన చుట్టూ ఉన్నటువంటి నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్లను మనకు పరిచయం చేయటానికి మనకు కొన్ని కష్టాలను ఇస్తాడు. కానీ ఇక్కడ అసలు సమస్య అంతా రాహు కేతువుల వలనే సంభవిస్తుంది. రాహు అంటే మాయా భ్రమ, ఒక రకమైనటువంటి మోసం. ఈ రాహు ప్రభావం వలన మీరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, మీ ఎదుగుదలను చూసి పగతో రగిలిపోతున్నటువంటి శత్రువు ఎవరు అనేది మిమ్మల్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. ఎవరు మంచి మాటలు చెబితే వాళ్లను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇక కేతువు సంగతి చూస్తే ఈయన మీ మనసును తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నాడు. చెప్పాలంటే రేపు పొద్దున్నే ఒక మంచి పని చేద్దాం అని అనుకుంటారు, లేదా ఒక నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటారు. కానీ మరుసటి రోజు మీ కాళ్లు పట్టుకొని బలవంతంగా లాగుతున్నట్లుగా, మీ మనసును బలవంతంగా వెనక్కి నెడుతున్నట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే అడుగు ముందుకు పడదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా మీరు గమనించారా? ఇక్కడే మీకు అతి పెద్ద రహస్యాన్ని నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు ఈ కష్టాలన్నింటినీ వెనక, మీరు పడుతున్నటువంటి ఆర్థిక నష్టాల వెనక, మీ ఇంట్లో కారణం లేకుండా జరుగుతున్నటువంటి గొడవల వెనక కారణం ఒక పురుషుడైతే కానే కాదు. ఇదంతా కేవలం ఒక మహిళా శక్తి ఆడుతున్నటువంటి వింత నాటకం. మీరు వింటున్నది అక్షరాల నిజం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ రాశికి చెందినటువంటి 7 మరియు 8వ స్థానాలలో ఏర్పడినటువంటి కొన్ని ప్రతికూల యోగాల వలన ఒక ఆడమనిషి రూపంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శత్రువు మీ జీవితంతో ఆడుకుంటుంది. మరి ఆమె ఎవరో కాదు, మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిగానే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో ప్రతి అణువు, మీరెప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మీ ఇంట్లో అసలు ఏం వండుకుంటారు అనే చిన్న చిన్న విషయాలు సైతం ఆ మహిళకు తెలిసిపోతుంది. ఆమెకు మీ మీద ఎందుకంత కోపం, ఎందుకు అలా చేస్తుంది అని మీకు అనుమానం కూడా కలగవచ్చు. దానికి సమాధానం ఒకటే: అసూయ. అంతులేనటువంటి అసూయ. మీరు ఒకప్పుడు సొంత కష్టం మీద పైకి వచ్చి సాధించినటువంటి విజయాలు, మీ కుటుంబం కలిసికట్టుగా అనుభవించినటువంటి సంతోషాలు ఆమె కళ్లల్లో తీవ్రంగా కుట్రలు కలిగేలా చేశాయి. ముఖ్యంగా మీరు చాలా హుందాగా 10 మందిలో ఒక రాజులా, ఒక రాణిలా బతికారు. అలాగే మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె తట్టుకోలేకపోతుంది. మీరు గమనించినా గమనించకపోయినా సరే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులనేవి ఇప్పటికే మొదలైపోయాయి. మీ ఆలోచనలో మార్పులు, నిర్ణయాల పట్ల ఒక మంచి స్పష్టత, అలాగే మీరు ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అనే ఒక భావన, ఇవన్నీ కూడా గ్రహస్థితి మిమ్మల్ని మరొక దశకు తీసుకుని వెళ్ళడానికి చేస్తున్నటువంటి ఒక ప్రణాళికనే చెప్పుకోవచ్చు. శని ప్రభావం అనేది మీ పైన చాలా రోజుల నుంచి కొంచెం తగ్గుముఖంలోనే ఉంది. అయితే శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మీ పైన కొంచెం ఎక్కువగా ప్రభావాన్ని చూపించినప్పటికీ అది మీకు శిక్ష కాలేదు. మిమ్మల్ని న్యాయం వైపు శని భగవానుడు అడుగులు వేయిస్తూ తీసుకొచ్చాడు. ఇక శని ప్రభావం కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీ పైన ఎక్కువగా ఉండటం వలన శని భగవానుడు అంటే భయం కూడా కాకుండా శని భగవానుడిని దూషించడం కూడా జరిగింది. అలాగే నోరు తెరిస్తే చాలు మీరెప్పుడు కూడా మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవటం, అలాగే మీ కర్మ ఫలితాలు సరిగ్గా లేవని మీ గురించి, అలాగే మీరు చేసే పనుల గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మాట్లాడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఇది సబబు కాదు. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మన మనస్తత్వం ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. అయితే శని భగవానుడు పట్ల మీరు చేసినటువంటి ఈ యొక్క దైవ దూషణ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మరింత ఎక్కువగా కఠినమైనటువంటి పరీక్షలకు గురి చేసేలా జరిగింది. కొన్ని సంవత్సరాలుగా అయితే మీ తప్పులు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. శని భగవాన్ని తప్పకుండా మన్నించమని వేడుకోండి. మీకు కుదిరితే ప్రతి రోజైనా కానీ, లేదంటే శనివారమైనా సరే
శని భగవానుణ్ణి దర్శించుకోవటానికైతే ప్రయత్నించండి. కుదరకపోతే కనీసం శనివారం రోజు నవగ్రహ ఆరాధన చేసుకుంటూ నవగ్రహాలకు పసుపు కుంకుమలతో పూజ చేయండి. లేదంటే శని భగవానుడికి ప్రత్యేకమైన పూజ చేసి నల్లటి నువ్వులతో స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకోండి. నల్ల నూనెతో అభిషేకం చేయటం, స్వామివారి ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించడం ఇటువంటివి తప్పకుండా చేసుకోవాలి. మీరు చెప్పుకుంటున్నటువంటి ఈ సంకల్పం కోరిక ఏదైతే ఉందో మీరు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపం పొందాలని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకోండి. మీరు చేసినటువంటి ఆ పశ్చాత్తాపంతో చేసినటువంటి పూజ లేదంటే నామస్మరణ లేదంటే అభిషేకం ఇలా ఏదైనా కావచ్చు. మీలో కలిగినటువంటి ఆ పశ్చాత్తాపానికి మీరు స్వామివారికి చెప్పుకుంటున్నటువంటి క్షమాపణలకు స్వామి తప్పకుండా కరిగిపోతాడు. మీరెంత నిజాయితీగా ఉన్నా సరే స్వామి ఖచ్చితంగా చూస్తాడు. మీరు ఆడంబరంగా చేయకపోయినా సరే ఒక చిన్న నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి మనసులో స్వామి నాకు తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడాను, ఏదో నాకు తెలియక మాట్లాడాను, నా అన్యాయాల్ని అలాగే నా యొక్క విఘ్నతను ఇదంతా కూడా అజ్ఞానాన్ని తొలగించి మీరంటే ఏంటనేది నాకు కళ్ళు తెరిపించారు స్వామి. సమాజంలో ఎవరు ఏంటనేది నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేశారు. ఇక నుంచి నన్ను ఏ వ్యక్తులకు ఎటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలి అనే విషయంలో అలాగే క్రమశిక్షణ విషయంలో అలాగే నేను చేసేటటువంటి పనుల విషయంలో ఏ మార్పులైతే నాకు కలుగుతాయో ఆ మార్పుల పట్ల నేను ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా వేడుకోండి. శనిదేవుడు ఎప్పుడు కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, కొంచెం ఆలస్యంగానే ఇస్తాడు. మిమ్మల్ని మరింతగా ఎక్కువగా మరల పరీక్షకు కూడా గురి చేయవచ్చు, కానీ పూర్తిగా అయితే మీకు మంచే చేస్తాడు. ఇది మాత్రం నమ్మండి. శని స్థితి ఈ రోజున చెప్పాలంటే అంటే ఈ 4 రోజుల్లో మీ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా స్వామివారు చెప్పబోతున్నారు. మీరు మౌనంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. మీరు ఎవరి కోసం తల వంచవలసినటువంటి అవసరం కూడా లేదు. మీ విలువ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు. అదే మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పు. మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరెప్పుడు పొగుడుతూ ఉంటారు. వారు అది సాధిస్తారు, ఇది సాధిస్తారు, వారికి భలే బ్రహ్మాండంగా ఉంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ గురించి మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు బ్రహ్మాండమంతా మీలోనే దాగి ఉందండి, మీరు అది తెలుసుకోలేకపోతున్నారు. శనిదేవుడి యొక్క ప్రభావంతో మిమ్మల్ని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీరు తెలియనటువంటి ఒక కొత్త తేజస్సు అలాగే ధైర్యం అలాగే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతూనే ఉంటాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి మీ జీవితంలో బాగా ఒక కీలకమైనటువంటి ఒక వ్యక్తి పెద్ద పాత్రను పోషించబోతున్నారు. ఇక మీ మీద నిజంగా ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా కంటికి కనిపించేలా ఆ స్వామివారు మిమ్మల్ని ఒక దివ్యమైన తేజస్సుతో వెలుగొందేలా వరాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ 4 రోజుల్లో ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు తప్పకుండా ఏ పని చేసినా సరే ముందుగా శని భగవానుండి తలుచుకోండి. మిమ్మల్ని ఏ విషయంలో కూడా స్వామివారు తొందర పెట్టడు. నిదానంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవటం మీకే మంచిది. ఇక రాహువు యొక్క ప్రభావం రహస్యాల మార్పులు ఆరంభం కాబట్టి రాహు యొక్క ప్రభావం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి రహస్యాలు లాంటివి లేదంటే మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులకు కొన్ని కారణాలనేవి రాహువు యొక్క ప్రభావం వలన జరుగుతాయి. కాబట్టి మీరు ఎవరితోనైనా సరే మాట్లాడాల్సి వచ్చినప్పుడు అవసరం ఏర్పడినా సరే మీకు సంబంధించినటువంటి మీ ఇంటికి సంబంధించిన విషయాలు రహస్యాలు అలాంటివి తొందరపడి ఎవరికి చెప్పకుండా ఉంటేనే మంచిది. ఎవరైనా ఒక వ్యక్తి మన పైన తెలియనటువంటి ఒక చిన్న ప్రేమను చూపించిన కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే వీరు మనతో బాగానే మాట్లాడుతున్నారు కదా, మన గురించి చెప్పుకుంటే ఏమవుతుంది అని ఉన్నవి లేనివి అన్నీ మీరు చెప్పుకుంటూ పోతారు. అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే మన ఇంట్లో గుట్టును వీధిలో వాళ్ళకి ఓపెన్గా చెప్పటం వలన అది మనకే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద పెద్ద సమస్యలనైతే తీసుకొచ్చి పెడుతుంది. రాహువు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే బయటకు కనిపించకుండా రాహువు తన పనిని తాను చేసుకుంటూ వెళతాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. మీరు గమనించుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమైపోవటం, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరవటం, దగ్గరైన వారు మిమ్మల్ని మోసం చేయటం ఇదంతా రాహువు యొక్క కలయిక. కాబట్టి రాహువు ఎప్పుడు కూడా అవసరం లేని వారిని తొలగిస్తూనే ఉంటాడు, కావలసిన వారిని తీసుకొస్తాడు.
కొన్ని సందర్భాలలో అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకైతే ఏదో ఒక అవసరమైతే పడుతుంది. రాహు ప్రభావంతో ఈరోజు చెప్పాలంటే ఈ రాశివారు ఇక్కడి నుంచి 4 రోజుల వరకు ఒక నిజాలనైతే మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది అని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉందంటే ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోయేలా మీ ముందుకు తీసుకురాబోతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటిగా మీకు ఆశ్చర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ అదే మీకు విముక్తిగా దారి చూపిస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి రాశివారు ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్నటువంటి రహస్య శక్తి అనేది ఒక భయంగా కాకుండా మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఎప్పుడూ భయపెడుతూనే ఉంది. అయితే ఇది భయం కాదు, ఒక సంకేతం మాత్రమే. ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారి కళల్లో అంటే ఇటీవల కాలంలో కొంచెం తెలియనటువంటి ఆలోచనలు, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, నిద్ర పట్టినా కూడా కాసేపటికి కొన్ని కలలు రావటం, ఇవన్నీ కూడా కొన్ని నెలలుగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది భయం కాదు, ఇది ఒక శక్తి. మీ ఇంట్లోనే ఒక రక్షణ శక్తి అనేది మీ చుట్టూ తిరుగుతూ మీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పూర్వీకుల గురించి పూర్తిగా మర్చిపోయినా సరే, లేదంటే కులదేవత ఆరాధనను పూర్తిగా పక్కన పెట్టినా, లేదంటే కులదైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ, నామస్మరణ కానీ ఇవేమి కూడా చేసుకోకపోవటం వలన మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మన ఇంట్లో మన దేవతారాధన అంటే మన పూర్వీకుల కాలం నుంచి చేస్తున్నటువంటి దేవతారాధన మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలాగే మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి కృప లేనిదే మనకెప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండకపోవచ్చు. కాబట్టి వారి కృపతో మనం మన పనులను సులభంగా చేసుకోవాలి అని అంటే ప్రతి అమావాస్య రోజు వారికి సంబంధించినటువంటి వివరాలని కూడా కనుక్కొని పెద్దలను వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేయండి. అలాగే మీ పెద్దలను కనుక్కొని మీ ఇంటి దైవం ఎవరు, కులదేవత ఎవరనేది తెలుసుకొని వారి యొక్క పూజ, అలాగే నామస్మరణ ఇవి చేసుకోవడానికైతే ప్రయత్నించండి. వారి శక్తి పదింతలై మిమ్మల్ని అనేక రకాల విజయబాటల్లో నడిపిస్తుంది. మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులను కూడా మీరు చూసి నిజంగానే ఆశ్చర్యపోతారు. ఒక్క నెల ఇలా ఆచరించి చూడండి. తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు తప్పకుండా పొందుతారు. అలాగే మీరేదో ఒక పని చేస్తూ ఉంటారు, కానీ మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేనటువంటి ఏదో తెలియనటువంటి బాధలో మునిగిపోయి ఉంటారు. నిరంతరం ఇది మీకు గమనిస్తూనే ఉండవచ్చు. ఇదంతా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవటం వలనే, కులదేవత ఆరాధన యొక్క అంటే కులదైవం యొక్క అనుగ్రహం తప్పటం వలన ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ పనులను సులభంగా, మీ కోరికలను సమగ్రవంతంగా నెరవేర్చుకోవడం కోసం మీరు తప్పకుండా కొన్ని విషయాలలో మాత్రం మీ మార్పును కొంచెం ముందుకు తీసుకురావాలి. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త కీలక పాత్రనైతే పోషించబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మీకు స్టార్టింగ్లోనే అర్థం కాకపోవచ్చు. ఆ వ్యక్తితో మీకైతే ఒక మంచి బంధం అనేది ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు, లేదంటే ఏదైనా మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు, లేదంటే మీ జీవిత దిశను మార్చేటటువంటి ఒక సలహా మీతో చెప్తాడు. ఇది ఇలా ఏదైనా కావచ్చు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపటిలా అయితే మీ ఆలోచన విధానం ఉండదనే చెప్పుకోవాలి. ఇక వారి మాటలు మీ మనసులో అలా మిమ్మల్ని మేలుకొల్పేలా, మీకు ఉపయోగపడేలా ఉంటాయి. రాత్రిలో మీకు నిద్ర లేకుండా కూడా చేస్తాయి. అంటే మీ మనసులో మంచి అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు నడిపిస్తాడనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి చెప్పినటువంటి సలహా ఇది యాదృచ్ఛికంగా జరగదండి. మీ జీవితంలో ఆ వ్యక్తి రావటం అనేది ఒక అధ్యాయం ముగిసి మరొక అధ్యాయం మొదలు పెట్టినటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మరి ఈ 4 రోజుల కాలంలో మీ జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఇవి సాధారణమైన రోజులు కాదు. ఎందుకంటే మీ జీవితంలో బయట కనిపించినటువంటి లోపల బలమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజు నుంచే మొదలవుతాయి. ఈ రోజు నుంచి మీరు గమనిస్తే మీరే పని చేస్తున్నా సరే మనసు చాలా రోజుల నుంచి మీ మనసు అనేది మీ దగ్గర ఉండటం లేదు. రకరకాల ఆలోచనలు చేస్తూ రకరకాల ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. అయితే
ఎప్పటి నుంచి మీరే పని చేస్తే ఆ పని మీద మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా తరచుగా గుర్తుకు రావచ్చు. అందరికీ అది సహజంగానే జరుగుతాయి. అలాగే కొన్ని పేర్లు మరలా మీ మనసులో తిరుగుతాయి. అయితే ఇదంతా కూడా కావాలని జరగటం లేదు. మీ జీవితంలో మరింత ఎక్కువగా మీరు ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ ఒకసారి మరల గుర్తుకొస్తేనే మంచిది. ఎందుకంటే ఈసారి గుర్తు చేసుకుంటే ఫలానా రోజు ఇలా జరిగింది, మరలా మనం ఆ తప్పు చేయకూడదు అని మన మనసుకు మనం నచ్చ చెప్పుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు అలాంటివి మనకు జ్ఞాపకం రావడం కూడా మంచిదనే చెప్పుకోవాలి. కాబట్టి మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చేసే ఆ వ్యక్తి రాక మీకు అత్యద్భుతమైనటువంటి శుభ సంకేతంగానే చెప్పుకోవచ్చు. ఇక మీకు ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది. అలాగే విద్యార్థుల పరంగా కూడా ఈ రాశి వారికి 4 రోజుల్లో మంచి భవిష్యత్తు అనేది కనిపిస్తుంది. ఇక మీరు ఒక నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటారు. అలాగే ఇక ఎవరిని కూడా మనం మార్చలేము. మనల్ని మనమే మార్చుకోవాలి. మనకు మనమే ఒక గొప్ప ఆయుధంలా మనం మనమే మంచిగా అంటే ఎంకరేజ్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు ఎవరికి సహాయం చేయరు. మనకు మనమే సహాయం చేసుకోవాలి అని అనేటటువంటి విషయాలను మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎక్కువగా కలిగి ఉండబోతున్నారు. ఈ రోజు నుంచి ఆ మార్పు అనేది మీ జీవితంలో మొదలవటం చూస్తారు. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాలలో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మారిపోతాయి. ఇక నుంచి మీకు కలిగే ఒక స్పష్టత, అలాగే మీ మనసులో ఏర్పడే ఆ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది అద్భుతమనే చెప్పుకోవాలి. ఎంతకాలంగా మీకు అర్థం కాకుండా ఉన్నటువంటి ఎన్నో రకాల విషయాలు ఒక్కసారిగా మీకు స్పష్టంగా అర్థం అవటం, అలాగే మీకు ఏర్పడేటువంటి ఒక కొత్త బంధాలు కానీ లేదంటే పరిచయాలు కానీ ఇలా ఏదైనా కావచ్చు మీ జీవితంలో అనేక రకాల మార్పులకు కారణమవుతాయి. అటు ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, మీరు అనుకున్నటువంటి ఒక విషయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు, లేదంటే ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నుంచి మీరు పూర్తిగా ఒక స్పష్టతకు రాకపోవచ్చు. కానీ ఆ నమ్మకం అనేది ఆ వ్యక్తి పట్ల కూలిపోయినంత పనిగా మీరు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయంలో ఒక అవగాహనకు వస్తారు. ఇక మీరు మౌనంగా అలాగే అన్ని విషయాల పట్ల ఒక మంచి తెలియనటువంటి అంటే ఇన్ని రోజులుగా కూడా మీరు తెలుసుకోలేనటువంటి విషయాలను తెలుసుకొని మీ మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఈ 4 రోజుల్లో కోపం వచ్చినా కూడా ప్రశాంతంగానే ఉండండి. మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలనేవి ఈ 4 రోజుల్లో ఫలితం ఇవ్వకపోయినా సరే ఆ తర్వాత మాత్రం మంచి ఫలితాన్నైతే ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీరు చాలా వరకు అనేక రకాలుగా మీ జీవితాన్ని మార్చే రోజులను ఈ రోజు నుంచే మేము పొందబోతున్నాము అనేటటువంటి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ కి రండి. ఇక మీ జీవితంలో ఈ 4 రోజులు చాలా విలువైనటువంటి రోజులుగా భావించండి. ఇంకా చెప్పాలంటే ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంబంధం ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలోనికి అద్భుతమైన శుభవార్తలను తీసుకొచ్చే దిశగా ఆ వ్యక్తి పరిచయం అనేది మీకు ఖచ్చితంగా కనపడుతుంది. వారు చెప్పే ఒకే ఒక్క మాట మిమ్మల్ని అనేక రకాల ఆలోచనలకు గురి చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలను కూడా అద్భుతంగానే ఉంటాయి. ఈ రోజు నుంచి మీరే విషయంలోనైనా సరే కాస్త జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం గుడ్డిగా నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. కాబట్టి ఈ విషయం పట్ల కూడా మీరు ఒక అవగాహనకు వస్తారు.